80% పైగా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ నమోదైనట్లు మనకు ఇప్పటి వరకు అందుతున్న అధికారిక సమాచారం 78.36. అయితే ఖచ్చితంగా 80-82 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ పెరిగిన 80% మంది ఓటర్లు ఏం చూసి ఓటు వేశారనుకోవచ్చు ఒకటి. రెండవది ముఖ్యంగా మనం నిన్న మొన్న చూసాం, మొన్న ప్రధానంగా 2-3 రోజుల నుంచి భారీ ఎత్తున తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బస్సులు వాహనాలు చాలా పెద్ద ఎత్తున వెళ్ళాయి. దాదాపుగా 1.5 మంది 2 రోజుల్లో 1.5 మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. అంటే వాళ్ళు తెలంగాణలో వేరే జిల్లాలకు పోయిన వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన వాళ్ళు కూడా అందులో ఉండొచ్చు. అంటే ఇలా ఓటు వేయడానికి ఊరు వదిలి వెళ్ళి ఓటు వేసి రావడం, ఇది దేనికి సంకేతంగా చూడాలి? ఓటర్ చైతన్యం అనుకోవాలా, లేదంటే ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా తీర్పు అనాలా, ఏదైనా పార్టీకి అనుకూల తీర్పుగా చూడాలా? దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మన దేశంలో ఉన్న ఎలక్షన్ స్టడీస్ చూస్తే ఓటింగ్ పర్సంటేజ్కు రిజల్ట్కు ఖచ్చితమైన కొరిలేషన్ చెప్పలేము. అవును, సాధారణంగా ఏమనుకుంటామంటే ఓటింగ్ పెరిగింది అంటే నార్మల్గా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే వైసీపీ వర్గాల్లో కూడా ఓటింగ్ పెరిగితే ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. దట్ ఇస్ ఎ నార్మల్ హైపోథెసిస్. అంటే ఓటింగ్ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక సెంటిమెంట్ అని. ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో చాలా కాలం ప్రివేల్ అయిన ట్రెండ్ యాంటీ ఇన్కంబెన్సీ. అది అంటే ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ప్రజలు కసితో వచ్చి ఓటేస్తారు. కానీ కాలక్రమేణా మన ఎన్నికల్లో ప్రో ఇన్కంబెన్సీ కూడా మొదలైంది. అంటే ఒక ప్రభుత్వం పట్ల సానుకూలత బలంగా ఉన్నా కూడా ఓటు వేస్తారు. ఇప్పుడు మీకు 2014-2019లో హై ఓటింగ్ టర్న్అవుట్ ఉంది. హై ఓటింగ్ టర్న్అవుట్ అయినప్పుడల్లా మోడీ గెలిచాడు. అందుకే ఇప్పుడు దేశంలో ఏం చర్చ జరుగుతోంది, మీకు 3 దశల్లో పోలింగ్లో పర్సంటేజ్ తగ్గింది. మీకు ఫస్ట్ పేజ్లో ఒక 4.5% తగ్గినట్టుంది. సెకండ్ ఫేజ్లో కూడా 3% తగ్గింది. సో ఇప్పటి వరకు జరిగిన 3 దశల పోలింగ్లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గాయి. అందులో హిందీ స్టేట్స్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. దేశమంతటా చర్చ ఏంటి? ఓటింగ్ పర్సంటేజ్ తగ్గటానికి బట్టి చూస్తే మోడీ పట్ల నిర్లిప్తత ఉంది అని. అంటే మరి ఆ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం బట్టి మనం ప్రభుత్వం వ్యతిరేకత లేదని అనుకోవచ్చా? అంటే వేవ్లెస్ ఎలక్షన్ ఉంది అని. ఎప్పుడైనా ఏదో ఒక వేవ్ ఉంటే ఓటింగ్ పెరుగుతుంది. ఏదో ఒక ఫ్యాక్టర్, ఏదో ఒక ఎమోషన్ కదిలించాలి. అందువల్ల ఓటింగ్ పర్సంటేజ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు స్టేట్స్లో ఎక్కడా లేని విధంగా డబ్బు ప్రభావం ఉంది. సో ఇప్పుడు ప్రతి పార్టీ ఎంతో కొంత లభిస్తుంది. సాధారణంగా అట్లీస్ట్ 2 ప్రధాన పార్టీలు అయితే ఏపీలో డబ్బులు ఇచ్చాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏమవుతాడో ఓటర్ ఖచ్చితంగా ఓటింగ్ వస్తాడు. ఏదో ఒక వాడికి వేయకపోతే ఏమైతే డబ్బులు ఇచ్చిన వాడు ఎవడు డబ్బులు క్వశ్చన్ చేస్తాడు. ఆ పొలిటీషియన్ కు, లోకల్ పొలిటీషియన్ కు ఓటర్ కు ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. ఎడిటర్ ఎవడో ఆకాశం నుంచి వచ్చి ఇవ్వడు, జగన్ వచ్చి ఇవ్వడు, చంద్రబాబు ఇచ్చి ఇవ్వడు. స్థానికంగా వచ్చే రాజకీయ పార్టీ కార్యకర్త ఇస్తాడు. వాడు ఆ ఓటర్ లిస్టును చుట్టూ పర్యవేక్షిస్తుంటాడు. నీకు డబ్బులు ఇచ్చావు, మరి ఎందుకు ఓటుకి వస్తలేవు అని. ఓటింగ్ వస్తే వాడు తెలుగుదేశం వాళ్ళకు తెలుగుదేశం చెప్తాడు, వైసీపీ వాళ్ళకి చెప్తాడు. సో కానీ అసలు ఓటింగ్కి రాకపోతే ఏం చెప్పలేడు. ఇది కూడా మన పోల్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా జరిగితే ఎక్కువ పోలింగ్ అవుతుంది. మీకు ఖచ్చితమైన కొరిలేషన్ ఉంది ఎఫెక్టివ్ పోల్ మేనేజ్మెంట్కు పోలింగ్కు. మీకు ఎంత డబ్బులు కరెక్ట్గా ఎక్కువగా జనంలోకి పోతే అంత ఓటింగ్ పెరుగుతుంది. సో అందువల్ల మన అడపదడప చూస్తుంటాం కూడా, మాకు డబ్బులు ఇంక ఇవ్వలేదు అందుకే మేము ఓటింగ్ రాము అని మధ్యాహ్నం వరకు కూడా ఓటింగ్ రాని ప్లేసెస్ కనబడుతుంటాయి. జనరల్గా ఉప ఎన్నికల్లో కూడా ఇది ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతూ వస్తుంది. తర్వాత పోలింగ్ శాతం పెరగటానికి ఒక బలమైన వేవ్, పొలిటికల్ మేనేజ్మెంట్, ఈ 2 కారణాలు. 3వ కారణం ఏంటంటే హై స్టేక్ బ్యాటిల్. అంటే ఒక తీవ్రమైన ఎగ్జైట్మెంట్ కనుక ఎన్నికల్లో ఉంటే పోలింగ్కి వస్తారు. ఆ ఎగ్జైట్మెంట్ లేకపోతే పోలింగ్కి రారు. ఇప్పుడు మనకు నార్మల్ కాలంలో అమ్మకాలు కొనుగోలు కన్నా మీకు పండుగల రోజు ఎక్కువ అమ్మకాలు కొనుగోలు ఉంటాయి. ఎందుకంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఒక తీవ్రమైన ఎగ్జైట్మెంట్, అంటే ఒక హై స్టేక్ బ్యాటిల్, నువ్వానైనా అనే రీతిలో ఎన్నికలు జరిగాయి. అంత ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు, అంటే ఒక రిజల్ట్ గురించి ఉత్కంఠ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు తన ఓటు పట్ల కాన్షియస్ ఉంటాడు. సో నీకు అదే రిజల్ట్ పట్ల ఉత్కంఠ లేదనుకోండి, మన ఓటు ఏదైనా ఇవ్వకపోయినా ఏమున్నది అనే పరిస్థితి ఉంటుంది. సో అందువల్ల ఉత్కంఠభరితమైన ఎన్నిక జరగడం 3వ కారణం.
నాలుగో కారణం ఏంటంటే సొసైటీ మొత్తం పోలరైజ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక శాస్త్రవేత్త అంటే పార్టీ సొసైటీ అని బెంగాల్ గురించి అన్నాడు. బెంగాల్ తరహా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ సొసైటీ అయింది. అంటే గ్రామము ఒక వర్గం ఒక పార్టీ ఇంకో పార్టీ అవుతుంది. దాంతో కాంపిటేటివ్ పార్టీ సొసైటీ అయింది. దానివల్ల ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళంతా వెళ్ళి ఓటేస్తే ఆ పార్టీ వాళ్ళల్లా వెళ్ళి ఓటేస్తారు. సో అందువల్ల చాలా పోలరైజ్డ్ బ్యాటిల్ కావడం, కులాలుగా వర్గాలుగా రాజకీయ పార్టీలకు కూడా నాగేశ్వర్ గారు వీళ్ళు మన ఓటర్లు వాళ్ళు మన ఓటర్లు కాదు అని ఒక క్లారిటీ చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. గ్రామాల్లో ఎందుకు కనబడుతుందంటే క్లియర్గా పొలిటికల్గా డివైడ్ అయ్యారు. అవును. తర్వాత సామాజికంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా డివైడ్ అయ్యారు. మీకు క్లియర్గా చెప్పచ్చు ఇంకో ఈ కులం ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో లేదు అది. ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్ ట్రెండ్. సో అందువల్ల ఇదొక కారణం. తర్వాత పెరిగినటువంటి మీడియా, సోషల్ మీడియా పెనిట్రేషను, డిజిటల్ మీడియా పెనిట్రేషన్ కూడా కీలకం. మీకు ఓటు వేసిన వాడు వాట్సాప్లో పెట్టే నేను ఓటు వేసిన వేసినవా ఫేస్బుక్లో పెట్టుకొని. సో ఈ అవేర్నెస్ కూడా పీర్ ప్రెషర్ ఉంటుంది. నేను వేసిన వేయలేదా అనేటువంటి చర్చ మొదలవుతుంది. నీకు ఈ సోషల్ మీడియా ప్రభావం వచ్చాక కూడా ఈ పెనిట్రేషన్ కూడా ఓటింగ్ను పెంచడానికి ఒక ముఖ్యమైన కారణం ఇది. సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ఓటు వేసి పెట్టుకొని ఇట్లా చూపెట్టుకుంటారు. తర్వాత హై పొలిటికల్ మొబిలైజేషన్. ఒకప్పుడు ఇంత మొబిలైజేషన్ అనుకోండి. ఇవాళ పత్రికల్లో నిన్న టీవీలో వచ్చింది. హైదరాబాద్ నుంచి కార్లు పెట్టి, బస్సులు పెట్టి, సొంత వాహనాలు పెట్టి, అంటే ఒక రాజకీయ పార్టీ మొబిలైజేషనే కాదు, ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే సామాజిక వర్గాలు, ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కార్యకర్తలు కాదు వాళ్ళు, జనరల్ అభిమానులు కూడా. సో నేను పోతున్నా నువ్వు పోతావా నలుగురు పట్టుకుని పోవడం. అవును. సో ఆ రకమైన ఒక మ్యాసివ్ పొలిటికల్ మొబిలైజేషన్ కూడా జరిగింది. అంటే రెండు వైపులా కూడా కాంపిటేటివ్ పొలిటికల్ మొబిలైజేషన్ జరగడం కూడా. తర్వాత ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే అటు ఇటు కూడా ఇది లైఫ్ అండ్ డెత్ బ్యాటిల్గా ఫైట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఎందుకు ఈ ఎన్నికలు ఓడిపోతే తమను రాజకీయంగా తొక్కివేస్తారు, తీవ్రమైన నిర్బంధం మామూలుగా ఉండదు అనేటువంటి ఒక భయాందోళనలు కూడా ఇరు పార్టీల వైపు ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నిక లైఫ్ అండ్ డెత్. నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు వయసురీత్యా ఈ స్థాయిలో నాయకత్వం వహించగలడా? సో అడ్వాన్సింగ్ ఏజ్ ఎవరికైనా ఛాలెంజ్ కదా. సో అందువల్ల లోకేష్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఈ ఎన్నికలు గెలిస్తే తెలుగుదేశం పార్టీ లోకేష్ ఇన్స్టాల్ చేయడానికి ఈజీ అవుతుంది. జనసేనకి ఇది అస్తిత్వానికి ముఖ్యం. బీజేపీకి సదరన్ ఇండియాలో కర్ణాటక దెబ్బతింటోంది కనుక ఈ సమయంలో కనీసం ఆంధ్రప్రదేశ్లో సీట్లు పెంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి సహజంగానే ఒక్కసారి ఈ ఎన్నిక ఓడిపోతే అన్ని కేసుల నుంచి మొదలుకొని రాజకీయపరమైన దాడుల వరకు ఆల్రెడీ ఇప్పటికే అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు వ్యతిరేకంగా సిద్ధమై ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ షర్మిల రూపంలో కూడా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి అంత మూకుమ్మడి దాడి జరగొద్దు అంటే జగన్ మళ్ళీ గెలవాలి. అంటే ఆ పవర్ నిలుపుకోవడం అనేది చాలా చాలా కీలకం. కరెక్ట్. ఎందుకంటే చాలా ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు సదరన్ ఇండియాలో మీకు ఈ మనీ ప్రభావం ఎక్కువ ఉండటానికి నార్త్తో పోలిస్తే కారణం ఏంటంటే ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ కూడా ఎక్కువ, రిసోర్సెస్ కూడా ఎక్కువ. అంటే అధికారంలో ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల పైన అజమాయిషి వస్తుంది. సో అందువల్ల ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది, ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది. ఒక పార్టీకి, ఒక నాయకునికి ఒక వేల కోట్ల రూపాయలని శాసించగలిగే ఈకో సిస్టమ్ ఉంటుంది. అది మీకు గనుల నుంచి మొదలుకొని రకరకాల అంశాలు, కర్ణాటక, తెలంగాణ, భూమి, ఇలాంటి అన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ అంశం అవుతుంది. తర్వాత ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా ఒక ఫియర్ను ప్రయోగించాయి. మీకు దేశంలోనే రాజకీయాల్లో ఫియర్ అనేది ఆయుధం. వైసీపీ ఏమైనా ఫియర్ ప్రయోగించింది, ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ రాకపోతే, వైసీపీ గెలవకపోతే మీకు పథకాలు కట్ అవుతాయి. ఇది నమ్మిన వాళ్ళు పథకాలను కాపాడుకోవడానికి కూడా ఓటింగ్ పోవాలి. నమ్మకపోతే గోలలేదు నమ్మినవాడు. సో అలాగే టీడీపీ ఒక పెద్ద భయం క్రియేట్ చేసింది, మళ్ళీ జగన్ వస్తే మీ భూమి తీసుకుంటాడు, మీ భూములు తీసుకుంటాడు, మీ భూమి ఆస్తులు లేకుండా చేస్తాడు అని. సో అది కనుక ఎవరైనా నమ్మేయడం వాడికి ఓటేయాల్సిందే కదా, అంతే కదా, లేకపోతే నా భూమి పోతుంది కదా అని. సో అందువల్ల ఎప్పుడు కూడా మనిషి ఫియర్ అనే ఎమోషన్కి ఎక్కువ రియాక్ట్ అవుతాడు. నేను భయపెడితే వాడు ఎక్కువ రియాక్ట్ అవుతాడు. కానీ నీకు చైతన్యం కన్నా భయం ఎక్కువ పనిచేస్తుంది. సో అందువల్ల ఆ భయాన్ని ఇప్పుడు మనకు
అప్పటిదాకా వాడు ఏది పాటించాడు, ఒక్కసారి ఏదైనా హెల్త్ సిమ్టమ్ వచ్చింది అనుకోండి దేవుని నమ్మి ఇక భయం అవుతాడు, దేవుని నమ్ముతాడు, అప్పటిదాకా లేని ఎక్సర్సైజులు మొదలు పెడతాడు, సో డయట్ కంట్రోల్ మొదలు పెడతాడు, అన్ని మొదలు పెడతాడు. భయం మనిషిలో ఏమో అయిపోతుంది అని. సో అందువల్ల ఈ రెండు వైపులా కూడా భయాన్ని పవర్ఫుల్గా ప్రయోగించారు. తర్వాత కొన్ని ప్రత్యేకమైన ఫ్యాక్టర్స్, కన్సాలిడేషన్, మొబిలైజేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలో చూసాం భారీ ఎత్తున ముస్లిం కన్సాలిడేషన్. మనకి ఇంకా ఫిగర్స్ రాలేదు కానీ నా అంచనా అయితే మ్యాసివ్ ఓటింగ్ ఉంటుంది మైనారిటీలో. సో అంటే ఇదొక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడా కొంత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కులాల వారి ఓట్ బ్యాంకులు ఉంటాయి. సో ఈ ఓట్ బ్యాంకులు ఎప్పుడైతే కులాల వారిగా కాస్ట్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ ఓట్ బ్యాంక్స్ ఉంటాయో ఆ నెట్వర్కింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర సంఘాల ద్వారా కానివ్వండి, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల. సో ఈ సమాజంలో ఎన్నికలు అనేది ఒక్కరోజు యాక్టివిటీ కాదు, ఒక 5 ఏళ్ల రాజకీయ సామాజిక ఆధిపత్యానికి ఇది ఒక ప్రాతిపదికగా మారిపోయింది. ఇదేదో ఎన్నికలంటే సింపుల్గా ఓడొచ్చడు, పవర్లోకి ఇంకో రాకపోవడం కాదు. సో నెక్స్ట్ 5 years సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ డామినేషన్కు ఒక వెపన్ అయింది. ఇంత ఇంట్రెస్ట్లు, ఇంత స్టేక్స్ ఉన్నప్పుడు పోలింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. రైట్. నేషనల్ గారు పోలింగ్ పెరిగింది సరే, దేశవ్యాప్తంగా దాదాపుగా 67%, నిన్న జరిగిన 4th phase 67% నమోదైతే తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ అంతే, 65 దాటింది, 67 వరకు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసెంబ్లీ ఎన్నికలు కలిసి వచ్చాయి కాబట్టి పోలింగ్ పెరిగింది. అయితే మీరు అన్నట్టు రకరకాల కారణాలు కావచ్చు, పశ్చిమ బెంగాల్, ఏపీ కొంచెం ఉద్రిక్త వాతావరణంలో కొంత ఆందోళనకర సంఘటనలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి. మిగిలిన దేశం అంతా ప్రశాంతంగా జరిగినప్పటికీ అంటే ఆ 2 స్టేట్లలో ఇలా జరగడానికి కారణం ఏంటి? 2 స్టేట్లో కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి హైలీ పోలరైజ్ 2 స్టేట్స్లో కూడా. మీరు అక్కడ తృణమూల్ వర్సెస్ బీజేపీ తీవ్రమైన పోలరైజేషన్, మామూలు పోలరైజేషన్ కాదు. సో అలా అక్కడ కూడా మీకు అటు కాస్ట్ అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ కూడా భారీ ఎత్తున బెంగాల్లో కూడా. సో మీకు ఇక ఆంధ్రప్రదేశ్కు బెంగాల్కు ఉన్న రెండవ కంపారిజన్ పార్టీ, నేను ఇంతకుముందు చెప్పిన పార్టీ సొసైటీ. అంటే ఇక సమాజమే రాజకీయ పార్టీ. అంటే సమాజము అసలు నార్మల్గా రాజకీయాలంటే ప్రజల్లో ఇప్పుడు 100 మంది ఉంటే 90 మందికి ఏ రాజకీయాలు ఉండవు, 10 మందికే రాజకీయాలు ఉంటాయి. సో ఈ 10 మందికి రాజకీయాలు ఉండడం కాదు, 99 మందికి రాజకీయాలు ఉంటాయి. సో ఆ స్థాయికి సమాజము నిలువున రాజకీయంగా చీలిపోవడం. సో అది మీకు బెంగాల్లో ఉంటుంది, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. 3వది కూడా ఒక హైలీ పర్సనలైజ్డ్ బ్యాటిల్స్ అయిపోయాయి. ఆడ మమతా బెనర్జీ ఉండాలా వద్దా, ఇక్కడ జగన్ వస్తే చంద్రబాబు. సో హైలీ పర్సనలైజ్డ్ బ్యాటిల్ కూడా ఉండడం కూడా ఒక ముఖ్యమైన కారణం. సో ఇంకా మీకు బెంగాల్లో కల్చరల్ వైలెన్స్ కూడా ఉంది. కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ స్థాయిలో లేదు. సో హైయెస్ట్ పోలరైజేషన్ కూడా అక్కడ ఇక్కడ ఉంది, మ్యాసివ్ పోలరైజేషన్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీకు కామన్ ఫ్యాక్టర్స్ అక్కడ, అందుకే మీకు అక్కడ ఉద్రిక్తత రావడానికి హై ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. సో వైలెన్స్ ఎప్పుడు కూడా ఒక ఓడిపోతున్న, చాలా జనరల్ కంక్లూజన్ ఏం చేస్తారంటే ఓడిపోతామనుకున్నాడే హింసకు దిగుతాడు అని. ఓడిపోతామనుకున్నాడు హింసకు దిగచ్చు, నేను గెలుస్తున్నాను కదా అని ఆధిపత్యం ప్రదర్శించడానికి కూడా హింస దిగచ్చు, రెండు జరగచ్చు. అందులో హింసకు, ఓటమికి, గెలుపు కన్నా కూడా హై పోలరైజేషన్ ఉన్నప్పుడు, హై స్టేక్స్ ఉన్నప్పుడు వైలెన్స్ స్కోప్ ఉంటుంది. చిన్న ట్రిగ్గర్ కూడా తీవ్రమైనటువంటి అటాక్లు, కౌంటర్ అటాక్లకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది జీవన్ మరణ సమస్య, చావో రేవోగా మారిన తర్వాత ఎన్నిక, నీకు ఇక మిగిలేది ఉంటుంది కొట్టుకోవడం, తనుకోవడం తప్ప. అంతే కదా సార్. అవును సార్. ఇప్పుడు పోలింగ్ శాతాన్ని బట్టి మనం ఏ పార్టీ, మీరు అన్నట్టు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అంచనా వేయలేకపోయినా, మీరు ఏపీలో చాలామందితో మాట్లాడి ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అక్కడ రాజకీయాలకు సంబంధించిన. పోలింగ్ తర్వాత, పోలింగ్కి ముందు గత 2-3 రోజులుగా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఎలాంటి వాతావరణం మీకు అక్కడ కనిపిస్తుంది? పోలింగ్ ముందు కూడా మనం చెప్పింది ఇట్స్ ఏ టైట్ ఫైట్ అని, చాలా నువ్వానేనా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం లేదు. మీకు తెలంగాణ ఎన్నికల తర్వాత చాలా స్పష్టత, ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయ్యాక కూడా క్లియర్గా అర్థమైంది కాంగ్రెస్ గెలవబోతుంది, బీఆర్ఎస్ ఓడిపోతుంది. అవును, ఎవరెవరు కొంత పార్టీ ప్రెజడిస్ ఉన్న వాళ్ళు తప్ప న్యూట్రల్ అబ్జర్వర్ వరకు మోర్ ఆర్ లెస్ ఆ ఫీల్ వచ్చింది. 15 days ముందు క్లారిటీ ఫుల్ ఫీల్ వచ్చింది. అందుకని అలాంటి వాళ్ళం స్పందించారు కూడా. అవును, చాలా స్పష్టంగా చెప్పగలిగాము. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ వస్తున్న సమయంలో, ఎగ్జిట్ పోల్ రాకముందు 10 నిమిషాల ముందే చెప్పారు 66 సీట్లు వస్తాయని చెప్పాను. ఎందుకంటే
సమాజం నుంచి వచ్చేటువంటి కరెంట్స్ ఇన్ఫర్మేషన్ కరెంట్స్ వేర్ వెరీ క్లియర్. అవును, ఎందుకంటే ఆబ్జెక్టివ్గా చెప్పారు. ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే ఓటర్ నుంచి మొదలుకొని ఎవరైనా నోబడీ ఇస్ అన్ ఆబ్జెక్టివ్. అవును. సో వాడు వైసీపీ సింపథైజర్ అన్నా టీడీపీ సింపథైజర్ అయినా, వైసీపీ సింపథైజర్లో మాకు మినిమం 108 వస్తాయని 120 వస్తాయని, మీకు టీడీపీ సింపథైజర్లో మాకు 110 120 వస్తాయి 130 వస్తాయి. సో ఇద్దరు కూడా మ్యాసివ్ క్లెయిమ్స్ ఉన్నాయి. దీనికి కారణం కూడా ఉంది, రీజన్. కారణం ఏంటంటే ఖచ్చితంగా భారీగా వైసీపీకి ఓట్ ఎరోషన్ ఉంది, భారీగా కూటమికి ఓట్ అడిషన్. అవును, గెలవడం ఓడడం తర్వాత సంగతి. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని మనం స్పెక్యులేట్ చేయలేము, చేయకూడదు కూడా. ఎలక్షన్ కమిషన్ నిబంధనావళి ప్రకారం ఇవ్వకూడదు. అవును. సో ఫిగర్స్ ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఎగైన్స్ ద రూల్స్. అవును, అందువల్ల అది చెప్పలేం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, వైసీపీకి భారీగా ఓట్లు సీట్లు తగ్గుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీకి భారీగా ఉన్నాయి కాబట్టి. ఆల్రెడీ అబౌవ్ 50% అబౌవ్ ఓటింగ్ ఉంది. మీకు 151 సీట్స్ ఉన్నాయి. అవును. సో అప్పుడు దేశంలో ఎట్లా అయితే మోడీకి సీట్లు తగ్గుతాయి ఓట్లు తగ్గుతాయని అంటున్నారు బీజేపీకి, అవును, తగ్గిన అధికారం పోతుందా పోదా అనేది ఎవరు కూడా ఇప్పటికీ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉన్నది. అంటే ఎక్కువ మంది ఒపీనియన్ మళ్ళీ మోడీ ఎందుకు వస్తారు అంటే ఎంత తగ్గినా కూడా మిగతా వాళ్ళు దరిదాపులు లేరు అని. అవును. సో అందువల్ల ఈవెన్ 250 అయినా 220 అయినా 200 లోపే పడిపోయే క్వశ్చన్ లేదు. సో అందువల్ల ఆ నమ్మకం ఉన్నది. అన్లెస్ ఈ నెక్స్ట్ 3 ఫేజుల్లో మామూలుగా వేవ్లెస్ ఎలక్షన్ కాస్త యాంటీ వేవ్గా మారితే తప్ప అది పాసిబిలిటీ అయితే వెరీ రిమోట్, అందులో డౌట్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏమవుతుంది అంటే మ్యాసివ్ ఎరోషన్. మీరు అన్నట్టు 151 సీట్లు ఒక 40% తగ్గిందనుకోండి, అయినా కూడా స్టిల్ అధికారం వస్తుంది. అవును, 40% తగ్గినట్టు మామూలు విషయం కాదు. ఇప్పుడు 60 కిలోలు ఉన్నవాడు ఒకటేసారి 24 కిలోలు తగ్గింది అనుకోండి, మనకి ఎంత చచ్చిపోతాడన్నట్టే ఫీల్ అవుతాం. సో 60 కిలోలు ఉన్నాడు ఒక్కసారిగా 40% తగ్గుంటే 36 కిలోలు పడిపోవడం. అవును. సో 80 కిలోలు 80 కిలోలు ఉన్నవాడు 32 కిలోలు పడిపోవడం అంటే 48 కేజీలు పడిపోవడానికి అనిమిక్ వస్తుంది, మామూలుగా ఉంటుంది. సో అది మెయిన్. ఇప్పుడు అందువల్ల ఒక్కటి ఖచ్చితంగా చెప్పచ్చు, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు కానీ వైసీపీకి భారీగా సీట్లు ఓట్లు తగ్గుతాయి. తెలుగుదేశం పార్టీకి భారీగా, తెలుగుదేశం అంటే కూటమికి భారీగా ఓట్లు సీట్లు పెరుగుతాయి. ఇంతవరకు డౌట్ లేదు. టీడీపీకి 23 ఉన్నాయి. సో డబుల్ అయినా 46, ట్రిపుల్ అయినా 69. కరెక్ట్. సో 69 పవర్ రాకపోవచ్చు కానీ 300% పెరగడం. అవును. అదే మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్న వాతావరణం. సో ఈ వాతావరణం అది ఇంత పెరుగుతోంది, అరే అంత తగ్గుతోంది, ఇంత పెరుగుతోంది అంత తగ్గుతోంది అన్న దాన్ని బట్టి ఎవరు అంచనాలు వాళ్ళకి